ప్రత్యర్థులకు వణుకు పుట్టించిన దెందులూరు వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి నామినేషన్ పర్వం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్ని నియోజకవర్గాలు ఒక లెక్క, దెందులూరు మరొక లెక్క. నామినేషన్ల పర్వం మొదలవడంతో అక్కడ పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అబ్బయ్య చౌదరి నామినేషన్ పర్వం ఏపీలో కొత్త అధ్యయనాన్ని సృష్టించింది. ప్రధాన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి చింతమనేని గుండెలు గుబేల్మనేలా దాదాపు 50,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించి పొలిటికల్ సునామీ సృష్టించారు. ఉదయం అబ్బయ్య చౌదరి తన తల్లిదండ్రులు రామచంద్రరావు, శ్రీమతి రాణిగార్ల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం స్వగ్రామం కొండలరావు పాలెంలో మరియమ్మ తల్లి, గంగానమ్మ తల్లి మరియు రాముల వారి దర్శనం చేసుకున్నారు. అక్కడ నుంచి రాట్నాలకుంట చేరి అక్కడ శ్రీ రాట్నాలమ్మ తల్లి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ ఘట్టానికి అంకురార్పణ చేశారు. భారీ జనసందోహం తోడుగా రాట్నాలకుంట నుండి సూర్యారావుపేట, పెదవేగి, గోపన్నపాలెం, సోమవరప్పాడు, ఆశ్రమ్ హాస్పిటల్, పాలగూడెం, కొవ్వలి గ్రామాల మీదుగా దెందులూరు ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని అబ్బయ్య చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్లనాని, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు, టీటీడీ బోర్డు మెంబర్, నియోజకవర్గ పరిశీలకులు నిరుసు నాగసత్యం, నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కడప రత్నాకర్, జెడ్పీ చైర్మన్ శ్రీమతి గంటా పద్మశ్రీ తదితర ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. నిప్పులు చెరిగే ఎండలో కూడా అబ్బయ్య చౌదరి అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నామినేషన్ ఘట్టంలో పాల్గొన్నారు. జై జగన్, జై అబ్బయ్య చౌదరి నినాదాలతో దెందులూరు వీధులు మారిమోగిపోయాయి. ఈసారి కూడా అబ్బయ్య చౌదరి గెలుపు ఖాయమని రాజకీయ పరిశీలకుల మాట.